కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఆబాది జమ్మికుంటలో శ్మశానం వాటికకు 80 లక్షల రూపాయలు కేటాయించారు. అయితే ఆ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. పనులు పూర్తి కాకుండానే శ్మశాన వాటికను ప్రారంభించి నిధులు స్వాహా చేశారని గ్రామస్తుడు బోలస్వామి ఆరోపించారు. శ్మశానం లోపల నడవడానికి రోడ్డు లేదని, వర్షం పడితే బురదలోనే కార్యక్రమాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది అన్నారు. దీనికి నిరసనగా శ్మశానంలో టెంట్ వేసుకుని నిరసన చేపట్టారు. నిధుల స్వాహాపై మున్సిపల్ కమిషనర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా 13 వార్డులో శ్మశాన వాటికలో 80 లక్షల నిధులు శాంక్షన్ అయ్యని చెప్పారు ఆర్టీఏ ద్వారా. ఇక్కడ చూస్తే 30-35 లక్షల వర్తే ఉంది. ఇంకా మిగతా పని జరగాల్సి ఉంది. కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ నిధులు ఆపేయండి, ఆపేస్తే ఇక్కడ పూర్తి పనులు జరుగుతాయని చెప్పాను. గత పాలక వర్గం ఏం చేసింది అంటే పూర్తి పనులు కాకముందుకే ఇక్కడ శ్మశాన వాటికను ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసి వాళ్ళు చేతులు దులుపుకున్నారు. తర్వాత చూస్తే వాళ్ళ పాలకవర్గం అయిపోయింది, మేము ఏం చేయలేమంటున్నారు. ఇప్పుడు అధికారులను అడుగుతానేమో మా దగ్గర ఫండ్ లేదు, అప్పుడే 80 లక్షల రూపాయలు నిధులు ఇచ్చాము, అప్పుడు చేసుకోవాలి, ఇప్పుడు లేవు కాబట్టి మీరు ఇంకా వెయిట్ చేయాల్సిందిగా అడుగుతున్నారు. మేమేమంటున్నామంటే అంత వర్క్ ఇక్కడ లేదు, 30 లక్షల వర్కే ఉన్నది, 80 లక్షల వర్క్ లేదు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి, ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.